సో నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే సుందర్ కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. చూసుకోవచ్చు, ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లో కూడా అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. లోపల అయితే చాలా వర్క్ అనేది అవుతుంది అనమాట. చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే స్వామివారి అయితే హైట్ వచ్చేసి మనకైతే 15 to 16 ఫీట్స్ వెళ్తారు. స్వామివారికి అయితే మనకైతే ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు విత్ నైస్ కుందన్ అనమాట, అథెంటిక్ కుందన్. చూసుకోవచ్చు. సో స్మైలింగ్ ఫేస్. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, మనకైతే కార్తికేయ స్వామి వారు ఉన్నారు విత్ స్టాండింగ్ పొజిషన్. సో ఇక్కడైతే గద ఉన్నది చేతిలో అయితే. సో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకు పికాక్ ఇచ్చారు. పికాక్ లో కూడా మనకైతే డిజైన్స్ అనేది చాలా ఇచ్చారు. చూసుకోవచ్చు. సో స్వామివారికి అయితే కలర్ అనేది చాలా, అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తే అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 ఫీట్స్ ఉంటుంది. స్వామివారికి అయితే మనకైతే వైట్ కలర్ ధోతి ఇవ్వడం జరిగింది అన్న వాళ్ళైతే విత్ 4 హ్యాండ్స్ అనమాట వినాయకుడు అయితే. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే మనకైతే 3 హార్సెస్ అక్కడక్కడ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో సూర్యప్రభలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హైట్ వచ్చేసి మనకు 14 to 15 ఫీట్స్ ఉంటుంది. సో అన్న వాళ్ళు అయితే ఈ విగ్రహానికి అయితే మనకైతే ఎల్లో కలర్ ధోతి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకైతే రెడ్ కలర్ షాల్ అనమాట. సో స్వామివారికి అయితే మనకైతే 8 హ్యాండ్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అయితే శేషనాగ్ అనమాట. చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం ఇదైతే మనకు మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నది. సో చేతిలో కూడా కత్తి పట్టుకొని ఉన్నది. చూసుకోవచ్చు స్వామివారి అయితే. సో ధోతి అయితే డిఫరెంట్ గా ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే కీర్తి ముఖం అనమాట. హైట్ వచ్చేసి ఇంచుమించు సేమ్ అనమాట ఈ విగ్రహం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం ఇది వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఫీట్స్ ఉంటుంది హైట్ వచ్చేసి అయితే. సో స్వామివారికి అయితే మనకైతే ఎల్లో కలర్ ధోతి ఇవ్వడం జరిగింది విత్ నైస్ కుందన్ అనమాట. సో చాలా బాగుంది కుందన్. స్వామివారి బొట్టు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, జై శ్రీ గణేష్ అని. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే విఠల్ మహారాజ్ ఇచ్చారు. చూసుకోవచ్చు. స్మైలింగ్ ఫేస్ స్వామివారికి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకు 14 to 15 ఉంటుంది విత్ స్టాండింగ్ పొజిషన్. సో ఇక్కడైతే టైగర్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు, భారీ బొజ్జ వినాయకుడు అనమాట. మనకి ఈ విగ్రహం ఎక్కడ దొరకదు, మన సుందర్ కళాకార్ వారి వర్క్ షాప్ లోనే దొరుకుతుంది. చూసుకోవచ్చు. సో హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 20 to 22 ఫీట్స్ ఉంటుంది కిరీటంతోని. సో యూనిక్ ఏముందంటే మనకైతే అన్న వాళ్ళు అయితే 3 తొండాలు ఇచ్చారు ఈసారి అయితే. సో తొండం మీద కూడా చూసుకోవచ్చు, మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. సో గోల్డెన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది అనమాట, గోల్డెన్ ఫినిషింగ్ అనమాట కలర్. సో స్వామివారికి అయితే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. చూసుకోవచ్చు. సో పూలహారం కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ. సో స్వామివారి ఫేస్ అయితే స్మైలింగ్ ఫేస్ అనమాట. చూసుకోవచ్చు. కుందన్ కూడా చాలా డీసెంట్ గా అన్న వాళ్ళు అయితే పెట్టారు. చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూసుకోవచ్చు. సో యూనిక్ అనమాట ఈ విగ్రహం అయితే మన సుందర్ కళాకార్ వారి వర్క్ షాప్ లో. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 15 to 16 ఉంటుంది. విడత వచ్చేసి మనకు 13 to 14 ఉంటుంది. సో స్వామివారికి అయితే మనకైతే 6 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి పూల ఆహారం అనమాట. సో రైట్ సైడ్ అయితే 3 స్నేక్స్ అనమాట. చూసుకోవచ్చు ఒక్కసారి. స్నేక్స్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి ఇక్కడైతే. సో స్వామివారికి అయితే మనకైతే వైట్ కలర్ పంచ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఒక్కసారి కుందన్ చూసుకోవచ్చు, ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే సెట్ చేశారో స్వామివారికి అయితే. సో ఇక్కడ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే నాకైతే కామెంట్ చేయండి, వాళ్ళ అసోసియేషన్ పేరు, వాళ్ళ లొకేషన్ అనేది. సో జగన్నాథుడు మరియు శివుడు అనమాట తొండం మీద. స్వామివారి అయితే మనకైతే స్మైలింగ్ ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహానికి అయితే మనకైతే హైట్ వచ్చేసి అయితే 15 to 16 ఉంటుంది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, 3 హార్సెస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో వెనకాల సూర్యప్రభలు. సో వినాయకుడు వచ్చేసి అయితే మనకు పింక్ ధోతిలో వేసారు అన్న వాళ్ళైతే. సో కుందన్ చూసుకోవచ్చు, ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే సెట్ చేశారు. స్మైలింగ్ ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఇంచుమించు 15 to 16 ఫీట్స్ ఉంటుంది మనకైతే. స్వామివారికి అయితే మనకైతే బ్లూ కలర్ ధోతి ఇవ్వడం జరిగింది అన్న వాళ్ళు. సో షాల్ అయితే మనకైతే రెడ్ ఇచ్చారు. క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట. చూసుకోవచ్చు.
స్మైలింగ్ ఫేస్. ఈ విగ్రహం అనేది సేమ్ అన్నమాట. సో స్కిన్ కలర్ అయితే మనకు డిఫరెంట్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ లో కార్తికేయ స్వామి. సో గద వచ్చేసి ఇక్కడ ఉంది చేతిలో. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే చిన్న చిన్న వర్క్ అనేది చాలా డీటెయిల్ గా చేస్తారు అన్న వాళ్ళు, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం, ఇది వచ్చేసి లాస్ట్ విగ్రహం అన్నమాట. కొత్త విగ్రహం యాడ్ అయింది అనమాట. హైట్ వచ్చేసి ఇంచుమించు 15 to 16 ఉంటది. సో యూనిక్ ఏముందంటే మనకైతే నరసింహస్వామి స్టాండింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో చూసుకోవచ్చు వెనకాలైతే శేషనాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు పెయింట్ అయినాక అర్థమవుతుంది అనమాట.